తిరుమలలో భక్తులకు మరింత ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు పచ్చదనాన్ని పెంపొందించాలని టీటీడీ ఈవో శ్యామలారావు పిలుపునిచ్చారు. టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన వన మహోత్సవంలో ఈవో, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి స్థల వృక్షం నాటారు. ఈ సందర్భంగా అటవీ విభాగం పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో 12,000 మొక్కలు నాటనున్నట్లుగా తెలిపారు. తిరుమలలో సీడ్ బౌల్ కాన్సెప్ట్ ద్వారా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని శాశ్వతంగా నిర్వహించనున్నట్లుగా చెప్పారు. వన మహోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు అలాగే టీటీడీలో కూడా వన మహోత్సవం కార్యక్రమం చేస్తున్నాము. దీంట్లో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్లో 10,000 మొక్కలు, అలాగే మిగిలిన ఏరియాలో 2,000 మొక్కలు నాటడం జరుగుతుంది. సుమారుగా 12,000 మొక్కలు. అలాగే ఇదే కాకుండా మొత్తం సంవత్సరం పొడుగుతా టెక్నాలజీ యూజ్ చేసి సీడ్ బాల్ కాన్సెప్ట్ ద్వారా అలాగే ఇంకా ఎక్కువగా మొక్కలు నాటే కార్యక్రమం, సీడ్స్ వెదజల్లే కార్యక్రమం కూడా చేస్తాము. ఇంకొకటి ఏంటంటే మనకి ఆయుర్వేదిక్ కాలేజ్ ఉంది, ఆయుర్వేదిక్ ఫార్మసీ ఉంది. అక్కడికి చాలా మెడిసినల్ ప్లాంట్స్ కూడా కావాల్సి వస్తాయి. ఈ మెడిసినల్ ప్లాంట్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ దొరికే విధంగా ఎక్కడైతే షార్టేజ్ ఉందో అవి కూడా ఐడెంటిఫై చేసి అన్నీ కూడా ఇక్కడ పెంచడానికి కూడా అదొక కార్యక్రమం కింద తీసుకుని చేస్తాము. అది కూడా ప్లాన్ చేస్తున్నాము. మీకు కూడా త్వరలో అవన్నీ కూడా విశేషాలన్నీ కూడా తెలియజేస్తాము.